డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హాయ్ అండి. హాయ్ మేడం. పవన్, ఇప్పుడు మామూలుగా ఒక ట్రేడర్ సైకాలజీ గురించి మాట్లాడితే ఎన్నో రకాలుగా చాలా మంది చెప్తూ ఉంటారు ఒక ట్రేడర్ సైకాలజీ గురించి. మీరైతే మీ ఒపీనియన్లో ఒక ట్రేడర్ సైకాలజీ ఎలా ఉండాలి అంటారు? ట్రేడింగ్ సైకాలజీ గురించి మాట్లాడితే మేడం, మనం ఫస్ట్ థింగ్ దాని గురించి చెప్పే ముందు నా ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. నా ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ప్రకారం మేడం, నేను చూసుకుంటే మా విలేజ్లో మేము ఒక రూమ్లో ఉండేవాళ్ళం. ఒకటే రూమ్ ఉండేది. అక్కడే నా ఫ్రెండ్స్ లైక్ క్రికెట్ ప్లే చేయడం కానీ అలాంటివి చేసేవారు. సో నేను ఒక ట్రేడ్ తీసుకున్నాను. సో ట్రేడ్ తీసుకుంటే నా ఫ్రెండ్స్ వచ్చేసి ఏం చేస్తున్నారా, ఎలా చేస్తున్నారా అంటే వాళ్ళకి చూపించడానికి నాకు ఒక గిల్టీగా కానీ అనిపిస్తుంది కదా. ప్రాఫిట్ ఆర్ లాస్ అది పక్కన పెట్టండి. సో వాళ్ళకి చూపించడానికి అనిపిస్తుంది కాబట్టి నేను కూడా చూడకుండా దాన్ని క్లోజ్ చేసేసాను. క్లోజ్ చేసేస్తే అప్పుడు ప్రాఫిట్ 5,000 ఉన్నది. మళ్ళీ నేను ఓపెన్ చేసి చూసేటప్పటికి 10,000 మైనస్లో ఉంది. సో అంటే నేను ఏమంటున్నానంటే, మనకు ఒక పర్టికులర్ ఒక ప్లేస్ ఉండాలి. ఆ రూమ్లోకి ఎవరో కూడా రాకూడదు. సో మన పర్మిషన్ లేకుండా ఎవరో కూడా రూమ్లోకి రాకూడదు. అండ్ అదేవిధంగా అదొక ఎగ్జాంపుల్ కింద తీసుకుంటే, మనం ఒక ట్రేడ్ చేస్తున్నప్పుడు మండే స్టార్ట్ అవుతుంది కదా మన ఇండియన్ మార్కెట్. సో మండే స్టార్ట్ అయినప్పుడు మనం ఒక 5 లాట్స్తో ట్రేడింగ్ స్టార్ట్ చేసామనుకోండి. సో ఎండ్ ఆఫ్ ద ఫ్రైడే వరకు కూడా మీరు 5 లాట్స్తోనే చేయాలి. ఓకేనా? లాట్ సైజ్ అయితే మార్చకూడదు. మారిస్తే మనకి రిస్క్ రివార్డ్ సెట్ అవ్వదు, అండ్ మన సైకాలజీ సెట్ అవ్వదు. మనీ ఒకసారి ఎక్కువ వస్తుంది, ఒకసారి తక్కువ వస్తుంది. ఈ విధంగా ఉండడం వల్ల మీ సైకాలజీ అన్నది సెట్ అవ్వదు అనమాట. ఇప్పుడు చాలామంది మా సైకాలజీలో విషయంలో చూసుకున్నట్టయితే మా దగ్గర చాలామంది వస్తుంటారు. 10 lakhs పోయినాయి పవన్, లేకపోతే 5 lakhs పోయినాయి. సో ఎలా చేయాలి, ఫాస్ట్గా రికవర్ చేయాలి, ఒక 1 monthలో రికవర్ చేసేచ్చా. నా టీంలోనే ఉన్నారు. నా టీంలో ఇప్పుడు ఒక ఎవ్రీడే కూడా ట్రేడ్ చేసే వాళ్ళు కూడా ఇంతకుముందు ఇనిషియల్ స్టేజ్లో నా దగ్గరికి వచ్చినప్పుడు, సో ఒక 10 daysలో మొత్తం రికవర్ అయిపోతాయా, మా పేరెంట్స్ ఎలా అంటున్నారు బ్రదర్, లేకపోతే నేను ఒక మనీ తీసుకొచ్చి ట్రేడ్ చేశాను అని చెప్పేసి చెప్తూ ఉంటారు. సో మీరు ప్రీవియస్గా పోగొట్టుకున్నదే నాలెడ్జ్ లేకుండా పోగొట్టుకున్నారు. సో ఇప్పుడు నాలెడ్జ్ వచ్చిన తర్వాత స్లోలీ, అంటే ఇనీషియల్గా మనీ సంపాదించడం అంటే దీంట్లోనే కాదు దేంట్లోనే అవ్వదు. సో మీరు స్లోలీ మళ్ళీ రికవర్ చేయగలరు, కానీ 10 daysలో రికవర్ చేసేద్దాం, 1 monthలో రికవర్ చేసేద్దాం అంటే అవ్వదనమాట. సో మన ప్రీవియస్ యొక్క ట్రేడ్ ఇంపాక్ట్, మన పాస్ట్ యొక్క ట్రేడింగ్ కెరియర్, దాని ఇంపాక్ట్ అన్నది మన మీద పడకూడదు. మన మీద అలా పడిందంటే మనం నెక్స్ట్ కూడా లాసెసే ఫేస్ చేస్తాం. ఓకేనా? సో పూర్తి స్థాయిలో మనకి సైకాలజీ బిల్డ్ అయిన తర్వాతే మనం ట్రేడింగ్లోకి దిగాలి. తప్పితే ఎవరో చెప్పిన కాల్స్ తీసేసుకుంటే మనకి సెట్ అవ్వదు. సో ఇప్పుడు నేను లైవ్లో చేస్తుంటాం కదా, లైవ్లో చేసేటప్పుడు ఒక 300 members ఉంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్గా ఒక 100 members అనుకుందాం. సో ఎంట్రీ చెప్తాను. సో ఎంట్రీ చెప్పినప్పుడు మేము తీసుకుంటున్నప్పుడు మేము ప్రీవియస్గా ప్రాక్టీస్ చేసి, అండ్ అదేవిధంగా మా లాజిక్స్ ప్రకారం ఎస్ఎంసీ ప్రకారం ఒక ఎంట్రీ తీసుకున్నప్పుడు సో 80% ప్రాఫిటబుల్గా ఉంటారు. అది ఎంట్రీ అది పర్ఫెక్ట్ ట్రేడే. 80% ప్రాఫిటబుల్గా ఉండి 20% అన్న నాకు పోయిందంట. సో ఎందుకంటారంటే వాళ్ళకి ట్రేడ్ తీసుకోవడం రాలేదు, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలో రాలేదు, ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలో రాలేదు, స్టాప్ లాస్ ఎలా సెట్ చేసుకోవాలో రాలేదు. అందుకని నేను ఎవరి మీద డిపెండ్ అవ్వకండి, ప్రతి ఒక్కరిని ఒక ఇండికేటర్ కింద కానీ ఒక నాలెడ్జ్ కింద కానీ చూస్తే మాత్రమే మనకి వర్కౌట్ అవుతుంది. అదేవిధంగా మనం ట్రేడ్ చేసేటప్పుడు మన మైండ్లో ప్రీవియస్గా ఉన్న ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే నా గర్ల్ ఫ్రెండ్తో ప్రాబ్లం అయింది, లేకపోతే మా బ్రదర్ ఎలా తిట్టారు, లేకపోతే మా మమ్మీ ట్రేడింగ్ వద్దంటుంది, ఆ ప్రెజర్ని పెట్టుకుని మీరు ట్రేడ్ చేసినా సరే లాసెస్ అవుతారు. నా ఉద్దేశంలో చెప్పడానికి కామెడీగా ఉండొచ్చు, కానీ ఒక జ్ఞానం ఉంటుంది చూసారా. సో జ్ఞానం చేసినట్టు ఆ రూమ్లోకి ఎవరు వెళ్ళరు కదా, జ్ఞానం చేసేటప్పుడు ఎవరు డిస్టర్బ్ చేయరు కదా. అండ్ అదేవిధంగా మీరు ట్రేడింగ్ని ఒక జ్ఞానం చేస్తున్నట్టు చేస్తే ఆటోమేటిక్గా మీ సక్సెస్ రేషియో అనేది ఇంక్రీజ్ అవుతుంది. మీరు దాన్ని ఒక మెడిటేషన్గా చూడనంత వరకు కూడా మీరు లాసెస్ క్లియర్గా ఫేస్ చేస్తారనమాట. ఓకేనా? సో మ్యాక్సిమం మీ సైకాలజీ నాలెడ్జ్ కంటే, టెక్నికల్ అనాలిసిస్ కంటే మీ సైకాలజీని బిల్డ్ చేసుకోవడమే చాలా ఉపయోగకరం అవుతుంది మీకు మార్కెట్లో. అంటే చాలా కాన్సన్ట్రేషన్ ఉండాలా, సెపరేట్ రూమ్లో ఉండాలి, ఏ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏవి మైండ్ దాకా తెచ్చుకోకుండా ఉంటేనే మనం సక్సెస్ అవుతాం. సో అంతే కదా మేడం, మనకి ఒక ఇండియన్ మార్కెట్లోకి వెళ్తున్నాం మనం. ఇట్స్ నాట్ ఏంటి ఇల్లీగల్ కాదు, ఏమీ కాదు, ఒక లీగల్ అయినా ఒక ఇండియన్ మార్కెట్లోకి మనం వెళ్తున్నప్పుడు దాన్ని పూర్తి స్థాయిలో అనాలిసిస్ చేసి మీ మైండ్ సెట్ అయిందా లేదా అని చెప్పి చూసుకునే మార్కెట్లో దిగాలి. తప్పించి అందరూ చేస్తున్నారు కదా నాకు వర్కౌట్ అయిపోతుందేమో అని దిగితే కానీ మీరు లాసెసే ఫేస్ చేస్తారనమాట. సో అందుకనే మీరు దానికి సెట్ అవుతారా లేదా. మీ ఇప్పుడు 10 membersలో మెజారిటీ సక్సెస్ఫుల్ పర్సన్సే 1% ఉంటున్నారు, 9% పోతున్నారు. సో అలాంటిది మీరు పూర్తి స్థాయిలో నేర్చుకుని దిగాలి. దీంట్లోనే కాదు, స్టాక్ మార్కెట్లోనే కాదు, మీరు ఏ ఫీల్డ్లోకి వెళ్ళినా సరే పర్సంటేజ్ ఉంటుంది. ఆ పర్సంటేజ్ ప్రకారమే మీరు సక్సెస్ అవుతారు. ఎవరో ల్యాక్స్లో సంపాదిస్తున్నారు కదా అన్న ఉద్దేశం అయితే మీ మీద పడకూడదు. అండ్ అగైన్ మాకు లైవ్లో కూడా ఒకరు 1 lakh సంపాదించానంటారు, ఒకరు 10,000 సంపాదించానంటారు, ఒకరు 200 సంపాదించానంటారు.
200 సంపాదించిన పర్సన్ మైండ్లో పెట్టేసుకుని, ఓకేనా, సో నాకు నెక్స్ట్ టైం 10,000 రావాలని చెప్పేసి అలా ట్రేడ్ చేసామనుకోండి, అంటే వేరే వాళ్ళ ప్రాఫిట్స్ అన్నది మనల్ని ఇంపాక్ట్ చేయకూడదు. అలా చేస్తుందంటే మీ మైండ్ వీక్నెస్. మీ మైండ్ వీక్గా ఉందంటే మీరు మార్కెట్లో నిలబడలేరు. అంటే ఆయనకి 10,000 వచ్చింది కదా, ఆయనకి ₹1,00,000 వచ్చినాయి కదా, నాకు 200 వచ్చింది ఏంటి, 200 వచ్చింది ఏంటి అని మీరు మైండ్లో ఫిక్స్ అయ్యారనుకోండి, నెక్స్ట్ టైం మీ ట్రేడ్ మీద డెఫినెట్లీ కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది. ఎందుకంటే మార్కెట్లో ఒక ఎంట్రీ తీసుకున్న తర్వాత దాన్ని ఎక్కడ దాకా హోల్డ్ చేయాలనుకుంటున్నారో, మీ టార్గెట్ ఎక్కడ దాకా హోల్డ్ చేసుకుంటారో అక్కడ దాకా హోల్డ్ చేయాలి. సో అంతకు మించి మీరు లైక్ నేను ఇంకా హోల్డ్ చేస్తాను, టార్గెట్ హిట్ అయిపోయినా సరే, అది రివర్స్ క్యాండిల్స్ వచ్చేస్తున్నా సరే హోల్డ్ చేద్దాం, ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి కదా అని చెప్పేసిన ఉద్దేశంతో మీరు దాన్ని అలాగే హోల్డ్ చేస్తూ ఉంచేసారనుకోండి, మళ్ళీ జీరో అయిపోతుంది. సో అందుకని నేను ట్రైలింగ్ స్టాప్ లాస్ అంటూ ఉంటాను. సో గో విత్ మార్కెట్ అన్నాను కదా, సో అలా మార్కెట్తో పాటు మోడిఫికేషన్ చేసుకుంటూ వెళ్తే మీరు ప్రాఫిటబుల్గా ఉంటారు. అంతేగాని మీ క్యాపిటల్కి తగ్గట్టు అది కూడా. ఇప్పుడు మీ క్యాపిటల్ మేబీ నా క్యాపిటల్ ఇప్పుడు వచ్చేసి 3 lakh 5 lakh యూజ్ చేస్తున్నాను, సో హ్యాండిల్ చేసుకుంటున్నాను. సో ఒక బిగినర్ వస్తాడు, బిగినర్ వచ్చి నేను ప్రాఫిట్స్ కూడా చూపించకపోవడానికి రీజన్ చెప్తున్నాను. ఎందుకంటే ఒక బిగినర్ వచ్చి ఒక 10,000తో వస్తాడు, ఆ 10,000తో ఆ పర్సన్కి 500 400 వస్తాయి. లైక్ పవన్ కన్నదే డేలో 30,000 50,000 సంపాదించాడు అనుకోండి, సో పవన్కి 50,000 వస్తున్నాయి కదా అని డేకి, ఆయన కూడా 5 lakhs తెచ్చేసుకుంటారు. మరి నా ఎక్స్పీరియన్స్ ఎవరికి ఇస్తారు? నా లాస్ట్ 5 years ఎక్స్పీరియన్స్ నాకు యూజ్ అవుతుంది, అది కూడా బ్యాక్గ్రౌండే కదా. సో అతనికి 1 or 3 days ఎక్స్పీరియన్స్ ఉన్నది, సో నేను తీసినట్టు ఆయన తీయలేరు కదా. సో ఇట్స్ ఆల్ అబౌట్ ఎక్స్పీరియన్స్ అనమాట. మార్కెట్లో ఎక్స్పీరియన్సే మ్యాటర్. నా దగ్గర పర్సన్ ఉన్నారు, సో నేమ్ కూడా చెప్తాను, ఇబ్రహం గారు అని చెప్పేసి. సో తనకి చాలా నాలెడ్జ్ ఉంది, ఓకేనా, చాలా నాలెడ్జ్ ఉంది, సో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. సో అతను మా దగ్గరికి వచ్చాక, మా దగ్గరికి లాస్ట్ 6 monthsలో వచ్చారు, మా ట్రేడింగ్ స్టైల్ మారిపోయింది. వై? బికాజ్ మా దగ్గర ఇప్పుడు దాకా ఉన్నది నాలెడ్జ్ మాత్రమే. నాలెడ్జ్ కానీ లైక్ దీపిక గారి దగ్గర ఉన్నది నాలెడ్జ్, నా దగ్గర ఉన్నది మైండ్ సెట్. నా సైకాలజీ అన్నది నాకు చాలా బాగా ప్లే చేస్తుంది, అందుకే నేను ఎంట్రీస్ కూడా బాగా చెప్పగలను అనమాట. సో అతను వచ్చి అతని ఎక్స్పీరియన్స్ మాకు యాడ్ అయింది. లాస్ట్ 10 years నుంచి అతను మార్కెట్లో ఉండడం వల్ల అతను చెప్పే ఎక్స్పీరియన్స్, అంటే ఇప్పుడు బడ్జెట్ డేస్ ఉంటాయి మేడం, బడ్జెట్ డేస్ ఉంటాయి, న్యూస్ బేస్డ్ మార్కెట్ ఉంటుంది. HDFC ఇప్పుడు ఏదో న్యూస్ వచ్చింది, లైక్ దాన్ని పెరుగుతుంది అని చెప్పేసి న్యూస్ వచ్చింది. సో ఇలాంటి న్యూస్ ప్రీవియస్గా వచ్చినప్పుడు ఆ టైంలో మార్కెట్ ఎలా మూవ్మెంట్ ఇచ్చింది అన్న ఉద్దేశం మనకు ఆల్రెడీ తెలిసిందనుకోండి, ఆ ఎక్స్పీరియన్స్ అన్నది మనకు యూజ్ అవుతుంటుంది కదా. సో నేను ఒక థింగ్ ఉంటుంది, మొన్న రీసెంట్గానే లైక్ మార్కెట్ ఇక్కడి నుంచి పాజిటివ్గా వెళ్తుందని చెప్పేసి చెప్పాను, బట్ ప్రీవియస్గా ఎలా జరగలేదు పవన్ అని చెప్పేసి చెప్పారు నాకు. ఈ మూమెంట్స్లో ఎలా జరగలేదు, మార్కెట్ రివర్స్ అవుతుందని చెప్పారు, మార్కెట్ రివర్స్ అయింది. ఓకేనా. సో ఎక్స్పీరియన్స్ అన్నది కూడా మ్యాటర్ అనమాట. ఓకేనా. అంటే ఏంటంటే ఎక్స్పీరియన్స్, కాన్సన్ట్రేషన్, మెంటలీ స్ట్రాంగ్గా ఉండాలి. అవును మేడం. ఏదో వాళ్ళకి వచ్చింది కదా అని మనం తప్పుమని పెట్టకూడదు. అవును, ఒకరికి వచ్చింది కదా అని ఒకరిని అంటే ఏదంటుంటారు కదా, పులిని చూసి నక్కలో వాతలు ఎట్టుకుంది అంటారు కదా. వేరే వాళ్ళ ప్రాఫిట్ చూసి మనం ఎప్పుడు కూడా ఎగ్జిట్ అవ్వకూడదు, ఇప్పుడే కదా ఎప్పుడు కూడా. అలా అయితే నాకు కూడా కంపారిజన్ ఉంటుంది కదా, రాకేష్ జుంజురివాలా అంటాను. సో లైక్ ఎవరెవరన్నా నేను ఈ వీడియోస్ చూసేవాళ్ళు డేకి ₹1,00,000 లేకపోతే 10 lakhs తీసేవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళని కంపేర్ చేసుకుని నేను ఎక్కువగా హోల్డ్ చేయడం కానీ, నా క్యాపిటల్ని తెచ్చేసుకుని పెట్టేసుకోవడం కానీ అది కరెక్ట్వే కాదనమాట. అండ్ ఇంకొకటి కూడా చెప్తున్నాను, ఇప్పుడు నా పర్సనల్గా నాకు ఎంత సేవింగ్స్ ఉన్నాయో దాంతోనే ట్రేడింగ్ చేయాలి. కానీ ఇప్పుడు మీరే ఉన్నారు మేడం, నేను ఇలా ట్రేడింగ్ పెద్దగా చేద్దాం అనుకుంటున్నాను, నాకు ఇంకా క్యాపిటల్ కావాలి, సో మీరు ఒక 10 lakhs ఇవ్వండి అని నాకు చెప్పేసి నేను తీసుకున్నాను అనుకోండి, నీకేం చెప్తాను, నేను ఒక 1 monthలో తిరిగిస్తానని చెప్తాను అంతే. నా ఫ్రెండ్స్కి కానీ, మీకు కానీ, నా బ్రదర్స్ కానీ, నా రిలేటివ్స్ కానీ అది చెప్పి తీసుకుంటాను. సో అలా తీసుకోవడం వల్ల నాకు ఏముంటుంది మైండ్లో, ఆ మనీ వాళ్ళకి ఇవ్వాలన్నది ఉంటుంది. వాళ్ళకి ఇవ్వాలని నాకు మైండ్లోకి ఎప్పుడెందుకు వచ్చిందో, నాకు పక్కా మంత్కి ఇంత మనీ కావాలి, పక్కా షోర్ షాట్ కావాలి. షోర్ షాట్ కావాల్సినప్పుడు నేను పక్కా ట్రేడ్ చేయాలి. పక్కా ట్రేడ్ చేయాలనుకున్నప్పుడు మార్కెట్లో నాకు ఎంట్రీ దొరకకపోయినా నేను ఎంట్రీ తీసేసుకుంటాను. సో ఎంట్రీ తీసేసుకుంటాను, సో దానికోసం వెయిట్ చేస్తాను. నాకు తెలిసి అది వర్కౌట్ అవ్వదని, బట్ మళ్ళీ అవకాశం రాదేమో, రేపేమో మేడంకి మనీ ఇవ్వాలి కదా, నేను నా టైం అయిపోయింది, 1 month అయిపోయింది అని చెప్పేసి నేను మనీ మీకు ఇవ్వాలన్న ఉద్దేశంలో ఇక్కడ ఉన్న క్యాపిటల్ని మొత్తం పోగొట్టేసుకుంటుంటాను. ఎందుకంటే మీ దగ్గర 10,000 ఉంటే 10,000తోనే చేయండి, 1 lakh ఉంటే 1 lakhతోనే చేయండి, అది మీ మనీ ఉండాలి. వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చి ట్రేడ్ చేశారంటే మాత్రం మీరు ఆటోమేటిక్గా మీరు ఫస్టే లాస్ అయిపోయారని మీరు ఫిక్స్ అయిపోండి. 50% మీరు లాస్ అవుతారని డిసైడ్ అయిపోండి. పక్క వాళ్ళ మనీ అయితే వద్దు, ఓకేనా. సో మీ మనీతోనే ట్రేడ్ చేస్తే బెటర్ అనమాట. తక్కువ మనీతో ఎంత శక్తి ఉందో దాంతోనే మనం చేస్తే బెటర్. థ్యాంక్ యూ సో మచ్.